ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం మే 23వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి 8 ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంబంధాల సమస్యలు, గ్రహదోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9908806652. నమ్మకంతో గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. జరగబోతున్నాయి ఈరోజు ఈ వీడియో ద్వారా చూడబోతున్నాం. ఇక మిథున రాశి వారి యొక్క జీవితాన్ని మలుపు తిప్పబోయేటువంటి ఆ 8 సంఘటనలు ఏంటి, వాటి ద్వారా మిథున రాశి వారి యొక్క లైఫ్లో ఎటువంటి చేంజెస్ చోటు చేసుకోబోతున్నాయి, ఈ విషయాలన్నిటితో పాటుగా మరిన్ని విషయాలను కూడా ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. మిథున రాశి వారు ఈసారి ఉగాది ఈ రాశి మీద ఒక పెద్ద మలుపు తీసుకురాబోతుందండి. కర్మ మార్గం పూర్తిగా మారబోతుంది. కొందరికి అసలు ఊహించని ఆశీర్వాదం, మరికొందరికి దక్కనున్న శత్రువులు బయటికి వచ్చి అటువంటి సమయం అన్నీ చెప్పుకోవచ్చు. మరి మీ ముందు జరగబోయే 8 సంఘటనలు ఏంటో తెలుసుకోవడానికి తప్పకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయగలిగేటువంటి శక్తి కలిగి ఉంటాయి. ఇక మిథున రాశి వారి యొక్క జీవితంలో జరగబోయేటువంటి మొదటి సంఘటన మనం ఇప్పుడు చూసేద్దాం. అదృష్ట ద్వారం అనేది అనుకోకుండా తెరుచుకోవడం జరుగుతుంది. మిథున రాశి వారు ఇక శని గురు సంచారం మీ రాశిలోకి ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వబోతుంది. ఆ ఆశీర్వాదం అనేది చాలా వరకు కూడా హిడెన్గా ఉంటుంది. మీరు అనుకోని చోటు చేసుకునే అవకాశం అనేది ఎదురు కాబోతుంది. అసలు ఒక విషయం, మీరు పూర్తిగా మీ యొక్క హోప్స్ వదిలేసుకున్నారు. అలాంటి చోట మీకు ఒక అవకాశం అనేది ఎదురు కాబోతుంది. కొన్ని రోజులు ఏది జరగనట్లు ఉన్నాయి, కానీ ఒకరోజు మీ జీవిత దశ మారబోయే వార్త మీరు వినబోతున్నారు. ఉద్యోగస్తులకు, ఇక వ్యాపారస్తులకు కొత్త డీల్స్ రావడం, విద్యార్థులకు పెద్ద పెద్ద అవకాశాలు వచ్చే అటువంటి పరిస్థితులు ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ అవకాశం మీకు తెలిసే ముందు ఒకరు దాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తారు. అది శని వారి యొక్క ప్రయత్నాన్ని మీకు తెలిస్తే ఒక సంకేతాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండవ సంఘటన చూసుకున్నట్లయితే దూరమైన వ్యక్తి అనేవాళ్ళు తిరిగి రావడం జరుగుతుంది. మిథున రాశి వారి యొక్క జీవితంలో గతంలో ఒక వ్యక్తి వారికి దూరం అయిపోయారు. మీరు అసలు ఆశించని సమయంలో తిరిగి వారు మిమ్మల్ని కలవడం జరుగుతుంది. అది వారి పట్ల ఉన్నటువంటి ప్రేమ వల్ల కావచ్చు, లేదా మీరు వారి మీద పెంచుకున్నటువంటి మమకారం వల్ల కావచ్చు, స్నేహం వల్ల కావచ్చు, లేదా పాత బంధాలు మధ్య జరిగిన దూరమైనటువంటి వ్యక్తి అనేవాళ్ళు తిరిగి మిథున రాశి వారి యొక్క జీవితంలో ప్రవేశించబోతున్నారు. వారి యొక్క ఎంట్రీతో మీ జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవలసిన పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మూడవ సంఘటన చూసుకున్నట్లయితే ఇక మిథున రాశి వారికి ఆర్థిక ప్రవాహం అనేది అకస్మాత్తుగా పెరగడం చూస్తారు. ఇక నాలుగవ సంఘటన చూసుకున్నట్లయితే ధనయోగం బలంగా కనిపిస్తుంది. ఇక ఐదవ సంఘటన చూసుకున్నట్లయితే డబ్బు అకస్మాత్తుగా మీ చేతిలోకి వస్తుంది. పాత బాకీలు తిరిగి రావడం వల్ల కావచ్చు, నిలిచిపోయినటువంటి బిల్లులు
క్లియర్ అవ్వడం వల్ల కావచ్చు, ఊహించని ఆర్థిక లాభం అనేది కనిపిస్తుంది. సో 6వది లాటరీ, 7వది షేర్ భూమికి సంబంధించినటువంటివి, 8వవి శుభవార్తలు వినే అటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవతారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.